Om Gang Ganapate Namah, Sri Gurubhyo Namah, Hari Om. This is the extension of the preceding recording concerning Pedda Karma and mundane actions. Now the myth generally ruling every nook and corner has been, which we have inherited from time to time, has been that the karma post demise performed would place the soul to higher planes, Pitraloka, whatever, Swargaloka, and the Jiva సుఖంగా ఉంటాడు అక్కడ. అయితే ఇది అది చనిపోయిన తర్వాత చేసి నిర్వహించినప్పుడు ఆ ఆత్మకి ఆ లోకాలకు వెడతారు. ఆ లోకాల్లో ఆ పరిస్థితులు వారికి ఉన్నతి, వారికి ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని. అయితే ఇప్పుడు ఒకటి, ఆ వ్యక్తి ఆ సోల్ యొక్క ఇక్కడ పరిస్థితులు తనకి ఇంకా సూక్ష్మ శరీరం ఉంటూనే ఉంటుంది. విద్య ఎట్లాగా ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరంతో అతను ఆ జీవి ఇక్కడ ఏది ఇప్పుడు వర్తమానంలో పొందుతున్నాడో సుఖ దుఃఖాలు అవి దానికి అన్యంగా అవి వెంట ఉంటాయి. వీళ్ళు చేసే కర్మ ఏదైతుందో అడిషనల్గా అది మనం రూల్ అవుట్ చేయలేము, కానీ అవి వెంట ఉంటుంది. ఇప్పుడు తను సజీవంగా ఇప్పుడు అదే మనసు, ఇప్పుడు లేని శరీరం, యాక్చువల్లీ సుఖ దుఃఖాలు మానసిక పరిస్థితి తప్ప శారీరకంగా కాదు. ఆ మనసులో ఉన్నవి అవి ఒకవేళ ఆ టెండెన్సీస్ బట్టి సుఖ దుఃఖాలు వెంట ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక థింగ్ ఏంటంటే, ఇక్కడ లేనివి అక్కడ ఏదో ప్రాప్తిస్తాయి. ఈ శరీరం పోవడం వల్ల, శరీరం ఆల్రెడీ మనకి ఇప్పుడు స్వప్నంలో సుషుప్తిలో పోతుంది. శరీరం నుంచి విడిపడడం వల్ల సర్టెన్ రిచువల్ విల్ ఎన్ష్యూర్ హిజ్ హ్యాపీ, ఆ సోల్ ఒక ఎన్ష్యూర్ చేస్తుంది, తను సుఖపడతాడు అనేది ఒకటి ఉంది. శాస్త్ర ప్రమాణమే, దాన్ని మనం కాదనలేము. కానీ ఇప్పుడు సుఖపడుతున్నాడు, ఇప్పుడు మనశ్శాంతి ఉంది, అప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు లేదు, అప్పుడు లేనిది వస్తుందా అన్నది ఒకటి ఇష్యూ. ఇప్పుడు జనరల్గా వీఆర్ ఒక బ్రహ్మగారిని పెడతాం, వారు కర్మ చేస్తారు. ఈ కర్మ చేసి ఆ కర్మ ఏంటంటే ఆ ప్రేతత్వం విముక్తి చేయడం, వారికి ముక్తి మోక్షం, అదంతా పిండ ప్రదానాలు, ఇవన్నీ కర్మలు కూడా జరుగుతాయి. మనం ఆశించేది ఏంటంటే తనకి ఆ అప్పర్ లోకాల్లో సుఖం కలగాలి. ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. మనం నిన్న చూసాం ఆ స్పేస్ ఎక్స్లో ఎలాన్ మాస్క్, వారి బ్రహ్మగారు అనుకుందాము, ఆ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్లో ఇది తీసుకెళ్తుంది. అవుటర్ స్టేషన్లో, స్పేస్ స్టేషన్లో ఈ రీఎంట్రీ అయ్యి అక్కడ హీ ఈజ్ ప్లేస్డ్. అలాంటిది ఒకటి ఫైన్. మనకు ఒకలాంటి ఉంది కాన్సెప్ట్. ఈ 1 year ఇన్ని శర్మల తర్వాత అప్పుడు సంవత్సరికాల తర్వాత ఆ జీవి ఆ పొరికి అక్కడికి పోవడం, యమపురి, అక్కడ డిపెండింగ్ ఆన్ ది జడ్జిమెంట్ ఆ లోకాలకు పోవడం జరుగుతుంది. దీనికి ప్రక్రియ ఆ ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ లాగా ఈ బ్రహ్మగారు ఎవరైతే చేస్తున్నారో దీంతో ఆ ఆత్మకు అది జరుగుతుంది. ఇంకోటి దీంట్లో ఆ సన్ ఎవరైతే అది ఇవన్నీ కూడా ఉన్నాయి, దాని నుంచి వస్తుందని. సో ఇట్ హ్యాస్ టు బి వ్యూడ్ ఫ్రమ్ ది లాజికల్ పర్సెప్షన్. దాంతో అవిద్య ఉంది అండ్ సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరంలో ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితికి అన్యంగా శరీరాన్ని పోగొట్టుకుంటేనే బెనిఫిట్స్ వస్తాయా, పోగొట్టుకున్నంతే మరి ఈ ప్రక్రియ ద్వారా వస్తాయా క్వశ్చన్. ఇదంతా ఎందుకంటే అదేదో కర్మ, ఎలాన్ మాస్క్ ఆ కర్మ ఇప్పుడే శరీరాన్ని నుంచి విడిపడి, మనసు నుంచి కూడా విడిపడి, ఆ జడం కాదు నేను జ్ఞానం అనే ఆ తత్వాన్ని గ్రహించి అప్పుడు ఆ స్పేస్ స్టేషన్లో ఉన్నట్టు ఆ బ్రాహ్మీ స్థితి, తన స్వరూపంలో తాను జడం కాదని నాన్ సెల్ఫ్ నుంచి సెల్ఫ్ని విడగొట్టి ఆ సెల్ఫ్ అనేది మళ్ళీ సెకండ్ సెల్ఫ్ ఉండదు. సెల్ఫ్ ఈజ్ వన్ వితౌట్ సెకండ్, అద్వయం. అయితే ఆ సెల్ఫ్ ఏదైతే అంతటా ఉందో ఆ కాస్మిక్ సెల్ఫ్తోని అది దానికి అన్యంగా ఇది లేనే లేదు, ఉన్నట్టు అనుకుంది. ఈ నిరూపణ, ఈ కాన్సెప్ట్, ఈ రియాలిటీ టు బి రియలైజ్డ్, దెన్ దట్ ఇన్ఫినిటీ ఈజ్ హెల్డ్ రైట్ నౌ వెన్ వన్ ఈజ్ అలైవ్. దీనికోసం అండ్ వేరే వాళ్ళు చెప్పినప్పుడు తను దేహం కాదు, తను చైతన్యం, తను ముక్తుడు అని, అప్పుడు తర్వాత
ఆ దహన కర్మలో భాగంగా ఇవన్నీ కూడా మంత్రాల్లో వస్తుంది. ఇదంతా ఉచ్చం శరీరం ఆకాశాత్మ ఇవన్నీ కూడా చెప్పేసి మన స్వరూపాన్ని గుర్తు చేసి నువ్వు ఈ శరీరం కాదు అనే బోధ ఉంటుంది. ఇదంతా కూడా చెవులో ఆ ప్రాణికి మనం స్నానం చేయించి ఆ కర్మలో ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళ సంప్రదాయం బట్టి ఉంటుంది. కానీ అవన్నీ ఎవరైనా ఇప్పుడు చేసేవాళ్ళను వీళ్ళు ఆక్షేప చేసేవాళ్ళను చిన్న చూపు చూస్తారు. అండ్ అయితే మళ్ళీ దాని మీద దాన్ని పెడచేయన పెడతారు. నెంబర్ 2 ఆ బెనిఫిట్స్ అప్పుడు ఆశిస్తారు. తనకి ఏదైతే అమృతత్వం కావాలో అది అప్పుడు వేరే వాళ్ళ చేతిలో మనం పెడతాం. అది ఎంత మటుకు అన్నది ఎవరి వాళ్ళ మనకి వివేకం ఇచ్చారు భగవంతుడు. దాన్ని వీ హ్యావ్ టు సంధానం చేసుకోవాలి. ఇప్పుడు మనకు మిగతా ప్రాణులకు లేనిది రెండు కాళ్ళ జీవుకి ఉంది ఏంటంటే వివేకం ఉంది. ఈ వివేకంతో అవివేకంతో అనాత్మలో తాదాత్మ్యం చెందాడు. అది ఆత్మ ఇచ్చేవన్నీ కూడా అనాత్మలో ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ ఏంటి? అమృతత్వం, ఇమ్మార్టాలిటీ ఇస్తుంది. కానీ తను శరీరం పట్టుకున్నాడు, ఇమ్మార్టాలిటీగా ఉండాలి. అనాత్మ మార్పు చెందుతుంది. తనకు మార్పు అప్పుడప్పుడు కొంచెం సుఖం బిందు మాత్రమే వస్తుంది. ఆ సుఖం ఎప్పుడూ కావాలి. అయితే ఏదైతే ఆత్మతోని సహజంగా మనకు లభ్యమయ్యే ఆ ప్రివిలేజెస్ ఉన్నాయో, అమృతత్వం, ఎప్పుడు పూర్ణ సుఖం, అవి అనాత్మలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ అనాత్మ కూడా మీద మనకు శోభిస్తుంది కూడా. ఇది నన్ను సుఖపెడుతుంది, ఈ రిసోర్సెస్, ఈ ప్రాస్పరిటీ, ఈ పోస్టులు, ఈ డబ్బులు, వాట్ ఎవర్, ఈ లౌకికాన్ని మనం దేన్ని ఆశ్రయించి అది మనల్ని సుఖపెట్టాలని మనం ఒక నిర్ణయానికి వచ్చాము. అది సుఖం ఎవరు ఇంతవరకు సుఖపడలేదు. ఒక చేప నీళ్లకు దూరంగా ఉంది, దానికి 5 స్టార్ లైఫ్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా అది ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. దీన్ని నింజత్వం అని ఒక ఇండికేటర్, అంటే ఒక లోటు. దానికి ఆ లోటు ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? అది ఎప్పుడైతే నీళ్ళలో ఉంటుందో, ఇవేమి లేకున్నా కూడా ఒక పూర్ణత్వం వస్తుంది. ఇదే మనం కూడా నిజంగా జాగ్రత్తలో నుంచి రిలీఫ్కు ఒక స్మాల్ కింద ఆ స్థితి ఉందనే దానికోసం గాఢ నిద్ర ఉంది. ఇవన్నీ కూడా ఈ డొమైన్ అంతా కూడా మనం విడిపడి అక్కడ సుఖపడుతున్నాం. కానీ అక్కడ ఇది లేదు, కాన్షియస్ లేదు. కాన్షియస్ లేకపోవడం వల్ల ఆనందానికి కింది మెట్టు అది, దాని ప్రతిబింబిత సుఖవృత్తులు ఉన్నాయి. కానీ నౌ ద జర్నీ ఈజ్ లైక్ దట్. జాగ్రత్తావస్థ నుంచి స్వప్నం అంటే శరీరానికి విడిపడడం, స్వప్నంలో భావాలు ఉన్నాయి, స్వప్నం నుంచి మళ్ళీ సుషుప్తిలోకి పోవడం, అంటే భావాన్ని నుంచి కూడా విముక్తి, తాను ఉండడం తన పాటికి తానే. అయితే నిరంజన స్థితి. అయితే ఆ తాను అప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి అవేర్నెస్ తాను ఇంటర్లింక్డ్, దే ఆర్ సినానిమ్స్. అవేర్నెస్సే తాను అవేర్నెస్. యాక్చువల్గా ఇది అప్రోప్రియట్ ఈజ్ తాను అవేర్నెస్ కలిగి ఉన్నాడు కంటే అవేర్నెస్ కలిగి ఉన్న తాను. అయితే అవేర్నెస్ ఎప్పుడైతే పూర్ణత్వంగా ఉందో, దట్ ఈజ్ ఇన్ఫినిట్. తాను కూడా 2 పూర్ణత్వాలు, 2 నిరాకారం, 2 సర్వవ్యాపకాలు ఉండవు కాబట్టి తాను కూడా నిరాకార స్థితి. అయితే ఇది పెద్ద కర్మగా అనుకుంటే ఎందుకంటే దీనికి అన్నీ కూడా అవి మృతప్రాయం, అనిత్యం, అవి మార్పు చెందుతున్నాయి. వాటినన్నింటినీ చిన్న కర్మ అంటే ఇది పెద్ద కర్మ అనడం అబ్సల్యూట్లీ రైట్. అండ్ రిజల్ట్గా ప్రాణం పోయిన తర్వాత చేసే పెద్ద కర్మలో ఇవే ఆశిస్తున్నాం. వారికి ముక్తి కావాలి, మోక్షం కావాలి. ఇంకా దానికోసం వాళ్ళు పోయిన తర్వాత మనం ఎన్నో చేస్తుంటాం. ప్రతి దాంట్లో ఇది ప్రేత ముక్తి అయింది, మీ పితృదేవతలకు వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అయితే ఎవరికి వాళ్ళు దీనికోసం శృతులు, శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఏది కాదో దాని నుంచి విడిపడడం, ఏది అవునో అటువైపు తిరగడం, ఆ టర్న్ అరౌండ్ మాత్రమే దీనికి సమాధానం. సో ఆ పెద్ద కర్మ అంటే ఈ సంధానం, ఈ ప్రక్రియను సంబంధించింది చేయడమే పెద్ద కర్మ. అది ఇప్పుడు చేయాలి. దీనికి అన్యంగా ఉపాధి పరంగా చేసేటివి, అనాత్మపరంగా జరిగేటివి జాగ్రత్తలో అన్నీ కూడా చిన్న కర్మలే. అది సిల్లి, అది ఎందుకంటే మృత కర్మలు సరే, దాంట్లో అల్ప సుఖం లేకపోలేదు, కానీ ఎక్కువ కూడా వ్యధ, ఎక్కువ స్ట్రెస్ ఉంది. సో దీనికి ఆన్సర్
ఈజ్ పెద్ద కర్మ. ఎవరి వాళ్ళైతే సెల్ఫ్ రిలేషన్, గాడ్ రిలేషన్ తను జీవించినప్పుడే చేయాలి. సో అండ్ ఎందుకంటే తనకు దానికి సంబంధించిన వింగ్స్ ఉన్నాయి, వివేకం ఉంది, అండ్ దెన్ విత్ అవేర్నెస్, విత్ జ్ఞాన, విద్యావృత్తులు ఉన్నాయి, వివేకం ఉన్నాయి. ఈ రెండింటితోని వన్ కెన్ నైస్లీ టేక్ ఆఫ్ ఫ్రమ్ లైక్ ఎయిర్క్రాఫ్ట్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ది గ్రౌండ్ టు ది ఎటర్నల్ జర్నీ. With this one can slowly find the journey and embark on the journey to cross over from the limited, from the mortal to immortality. Hari Om.